రాత్రి కాల సమయమున మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక. ప్రభు పేరిట మీకు నా ప్రేమపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యము విశ్వాసముతో వినండి. గొప్ప అద్భుతములు మీ కుటుంబాలలో జరుగుతాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలు వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. చదవబడిన లేఖనాలు మన వినికిడిలో ప్రభువు దీవించును గాక. ఈ రాత్రి మీరు రక్షణ పొందుకొని ఉన్నారా? ఈ రాత్రి ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట మీ పాపములు ఒప్పుకొని ఉన్నారా? ఒప్పుకున్న పాపమును విడిచిపెట్టి ఉన్నారా? విడిచిపెట్టి మారు మనసులోనూ రక్షణలోనూ ఆత్మలో తిరిగి జన్మ అనుభవంలోనూ ఉన్నారా? అట్లయితే మీరు కృపచేతన రక్షణ పొందుకొని ఉన్నట్టే. లేనిచో ఇంకనూ పాపములో ఉన్నట్టే. మీరు ఇంకనూ దోషములోనూ అపరాధములోనూ పాపములో ఉండినప్పుడు దేవునికి మీకును అది అడ్డుగోడగా వస్తుంది కదా. మరి దేవుని మేలులు ఎలా పొందుకోగలుగుతారు? దేవుని సహవాసం ఎలా పొందుకోగలుగుతారు? దేవుని ఆశీర్వాదాలు మీ దగ్గరికి ఎలా వస్తాయి? జీవం మీ దగ్గరికి ఎలా వస్తుంది? శాంతి మీకు ఎలాగ లభిస్తుంది? ఈ రాత్రి ఆలోచించండి. మొదటిగా మన దేవునికి మనకును అడ్డుగా ఉన్న వాటిని, అదే పాపము, దోషము, అపరాధము, ఇవి తొలగించుకోవాలి. కాబట్టి యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను నన్ను కడిగివేస్తుంది. ఆత్మతో నింపబడాలి, కడగబడాలి. కాబట్టి రాత్రి నీ పాపములను లేక నీ పాపములను ఒప్పుకొనిన ఎడల, ఈ రాత్రి మన పాపములు మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సకల దుర్నీతి నుండి మనలను రక్షించువాడై ఉన్నాడు. ఈ పాపపు గోడ తొలగించబడినప్పుడు అబ్రహాము పొందిన ఆశీర్వచనం మనం కూడా పొందుకుంటాం. అబ్రహాము కుటుంబ సభ్యులు అనుభవిస్తున్నటువంటి దీవెనలు మనం కూడా అనుభవిస్తాము. ఈ రాత్రి దేవునికి విరోధమైనది నీ జీవితంలో ఉండకుండా నీవు దిద్దుకొని సరిచేసుకుంటే దేవుని కృప ధారాళముగా నీకు లభిస్తుందని సహోదరి సహోదరులకు ఈ రాత్రి తెలియజేస్తున్నాను. కాబట్టి సరి చేసుకోండి. ప్రభు ఎదుట మోకరిల్లండి. ప్రభువా, నా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు ఇలా ఉన్నవి, నన్ను క్షమించండి అని అడిగి ప్రభు దగ్గర గోజాడితే తప్పగా దేవుడు తన యొక్క మేలులతో నింపే దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామండి. ఈ రాత్రి వాక్యము మనందరి హృదయంలో ప్రభువు నింపును గాక. ఆమెన్. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఉదయము నుండి ఈ రాత్రి వరకు మమ్మలను మీరు కాపాడి ఆదరించి దీవించినందులకు స్తోత్రాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదని ఎవరు అతిశయపడవద్దని మీ లేఖనం మాకు ఇచ్చిన హెచ్చరికను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కుటుంబాలలో మీ సన్నిధుండులాగునను, అందరూ నమ్ముకొని లాగునను సహాయం చేయండి. ఈ రాత్రి రోగాలతో ఉన్నటువంటి వారిని మీ చేతులకి అప్పజెప్తున్నాం. ఆసుపత్రుల్లోనున్న రోగులు స్వస్థత పరచబడుటకు సహాయం చేయండి నాయన. త్వరగా గృహాలకు చేరుటకు సహాయం చేయండి. త్వరగా మీ యందు విశ్వాసంలో వారు బలం పొందుకొనుటకు సహాయం చేయండి. ఈ రాత్రి నా తండ్రి, నీ బిడ్డలు ఇంకనూ గాఢాంధకార సమయంలో ప్రయాణాల్లో ఉంటుండగా మీ కాపుదలిమ్మని ప్రార్థిస్తున్నాం. ఉదయము నుండి శుభప్రదమైన ప్రయాణాలు అనుగ్రహించినందులకు స్తోత్రాలు తండ్రి. ఇంకనూ నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి వేళనైనా
భార్య భర్తలుగా ఉన్నటువంటి బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం. వారికి గర్భఫలాలు లేక అవమానముతో దిగులుతో ఉన్నారు. వారిని పట్టి పీడిస్తున్న రోగాల నుండి విడుదల దయచేయండి, స్వస్థత అనుగ్రహించండి. గర్భఫలాలు పొందుకొనుటకు అనుకూలమైన ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేసి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. గర్భఫలాలు ఇవ్వండి, మంచి బిడ్డలు ఇవ్వండి, ఆరోగ్యంగా వారు కనుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నాయన, సహోదరులు పెరాలసిస్ స్ట్రోక్ తోటి బాధపడుతున్నారు. కుటుంబ పోషణానికి చాలా ఆటంకాలు ఉంటుండగా సహోదరుడు ఎడల మీ కార్యము జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఈ రాత్రి నాయన, భార్య భర్తల మధ్యన మంచి అనురాగము, బంధము, ప్రేమ, కపటత్వము తొలగించి ఇమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాము. నీ కుమారుడైన యేసుక్రీస్తులో నా తండ్రి, నీ ప్రియబిడ్డలు కడగబడిన వారై ఐక్యతగా ఉండుటకు సహాయపడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి బిడ్డల చదువుల కొరకై ప్రార్థిస్తున్నాము. నాయన, నీ బిడ్డలు చదువులు బాగుగా చదివి మంచి భవిష్యత్తు వారికి ఉండులాగునను నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి ఎవరైతే కుటుంబాలలో అయిన వారిని పోగొట్టుకొని దుఃఖములతో ఉంటుండగా ఓదార్పు దయచేయండి. నాయన, సహోదరులు భార్యలను పోగొట్టుకుని ఉన్నారు, సహాయం చేయండి. ప్రియ చెల్లాయిలు భర్తలను పోగొట్టుకుని ఉన్నారు, సహాయం చేయండి నాయన. ఈ రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబానికి పోషణం ఎవరని దిగులుతో బెంగతోనున్న కుటుంబాలు నెమ్మదిగా నుండుటకు సహాయం చేయండి. ఈ రాత్రి నాయనా, నీ బిడ్డలు గృహాల చుట్టూ మీ దూతల కావలి ఉంచండి, సంరక్షణ దయచేయండి. ఈ రాత్రి నీ బిడ్డలు డ్యూటీలకు వెళ్ళి తిరిగి వచ్చినారు, సుఖనిద్ర అనుగ్రహించండి. తిరిగి ఉదయమున లేచి నిన్ను స్తుతించి మరొక నూతన దినాన్ని ప్రారంభించుకునే కృప నాకు అనుగ్రహించమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుండి నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి. అందరికీ గుడ్ నైట్ అండి.